హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2024 దగ్గరికి వచ్చేసింది అండ్ ఈలోపు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఒక 5 టీమ్స్కు కొత్త క్యాప్టెన్స్ రాబోతున్నారు. సో వచ్చేసారు, అఫీషియల్గా కన్ఫర్మ్ ఆల్రెడీ. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్కి అయితే కొత్త జెర్సీ కూడా వచ్చింది. ఐపీఎల్ ఫ్యాన్స్ అంతా వీడియోని లైక్ చేసి మీ ఫేవరెట్ టీం ఏదో కామెంట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపీఎల్ అప్డేట్స్ అన్నీ మన ఛానల్లో ఉంటాయి. సో మనం చూసినట్లయితే ముంబై ఇండియన్స్కి హార్దిక్ పాండ్యా ఈసారి కెప్టెన్గా రావడం జరిగింది. అండ్ రోహిత్ శర్మ ప్లేస్లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ చేయబోతున్నాడు. నెంబర్ 2 సన్ రైజర్స్ హైదరాబాద్కి ప్యాట్ కమిన్స్, యాడన్ మార్కరమ్ ప్లేస్లో ప్యాట్ కమిన్స్ ఈసారి కొత్తగా కెప్టెన్సీ అయితే తీసుకున్నాడు. నెంబర్ 3 కోల్కతా నైట్ రైడర్స్, వీళ్ళకు లాస్ట్ టైం నితీష్ రాణా కెప్టెన్సీ చేశాడు. ఈసారి శ్రేయస్ అయ్యర్ అందుబాటులోకి రావడంతో అతడు కెప్టెన్సీ చేయబోతున్నాడు. నెంబర్ 4 గుజరాత్ టైటాన్స్, వీళ్ళకు హార్దిక్ పాండ్యా కెప్టెన్ ఉండేవాడు, కానీ ఇతడు ముంబై ఇండియన్స్కి వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు శుభ్మన్ గిల్ వీళ్ళ కెప్టెన్ అయ్యాడు. సో ఇది 4వ చేంజ్. అండ్ 5 ఢిల్లీ క్యాపిటల్స్, వీళ్ళకు డేవిడ్ వార్నర్ కెప్టెన్ చేశాడు, కానీ రిషబ్ పంత్ వచ్చేసాడు కాబట్టి మళ్ళీ రిషబ్ పంత్ కెప్టెన్ అయితే కాబోతున్నాడు. సో అదేవిధంగా మీరు చూస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త జెర్సీ అయితే వచ్చేసింది. అండ్ ఈసారి వాళ్ళ కొత్త కెప్టెన్ అండ్ టీం కూడా దాదాపు 4-5 చేంజెస్తో పెద్ద ఎత్తున మారే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో కెప్టెన్ విషయంలో మీ కామెంట్ ఏంటి అనేది కూడా మీరైతే కామెంట్ చేయండి. అండ్ ఆర్సీబీకి సంబంధించిన దినేష్ కార్తిక్, ఒక స్టార్ ప్లేయర్, ఇతడైతే ఈ సిరీస్ తర్వాత రిటైర్ కాబోతున్నాడు. ఈ లీగ్ తర్వాత మనకు ఈ సీజన్ తర్వాత రిటైర్ కాబోతున్నాడు. అండ్ అదేవిధంగా మీరు చూస్తే మళ్ళీ మనకు చెన్నై సూపర్ కింగ్స్, దానికి సంబంధించినటువంటి పతిరానా ప్లేయర్, ఇతడు ఒక ఫాస్ట్ బౌలర్, ఇతడు కూడా ఇంజురీ బారిన పడి మిస్ కాబోతున్నట్టు సమాచారం. సో చెన్నై సూపర్ కింగ్స్కి అయితే చాలా ఇలా జరిగాయి ఇప్పుడు. సో చూడాల్సింది ఆ టీం అయినా కూడా ఎలా ఆడుతుంది అనేటువంటిది.